మీరు ప్రెస్ మీట్లు పెట్టి కోర్టులో జరుగుతున్నటువంటి విషయాల్ని అంటే మీరు మీడియా ముందుకు వచ్చి చెప్పడంలో అసలు ఏంటి మీ ఉద్దేశం ఏంటి? అంటే మేము తప్పు చేశాము, ఆ తప్పును మాత్రం దాని గురించి ఎవరు మాట్లాడకండి అనేది చెప్పడానికా, దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికా మీరు ఇలా తిరుగుతున్నారు అనేది ఒకసారి అందరూ కూడా గమనించుకోవాల్సిన విషయం. అందువల్ల ఈరోజు రాష్ట్రంలో ఇంతకు ముందు జరుగుతున్నటువంటి గతంలో జరిగిన వ్యవహారాలు అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అంటే రాజకీయం తాలూకా ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది రాష్ట్రంలో. అంటే ఎలా తయారైందనంటే అరాచకం, కుట్రలు, అంటే ప్రతిపక్షాలు అనేది ఏ కోశాన కూడా బతకూడదు అనే పూర్తి నినాదంతో వెళ్తున్నారే తప్పితే అసలు మీరు వచ్చిన ఈ 19 నుంచి ఈ రోజు వరకు ఏం జరిగింది, అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేసినారు? మొన్న ఫేస్బుక్లో పోస్ట్ చూసిన 30 కిలోమీటర్ల రోడ్డు వేశారంట. అది అభివృద్ధికి అసలు ఎలాంటి అభివృద్ధి జరిగింది? దీంతోనే ఆంధ్ర రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంటుందని కొడుతున్నటువంటి ఈ వైసీపీ అంటే ఈ సోషల్ మీడియా బ్యాచ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చూస్తూ ఉంటే ఇక్కడ జరుగుతున్న కుట్రలు ఏంటంటే ఈరోజు ప్రభుత్వం ఇన్ని రకాలుగా ఈ 4 సంవత్సరాల్లో ఫెయిల్ అయిందో అది ప్రజల్లో చర్చకి వెళ్ళకూడదు. రెండోది, ఈ మధ్యకాలంలో మనకు బాగా తెలిసింది, నిన్న కూడా ఒక ఆంధ్రజ్యోతి పేపర్లో వేశారు, ఈ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం రేపు ఎలాగైనా మేము గెలుస్తాను అంటే సంఖ్య తగ్గుతుందేమో కానీ నేను ఎలాగైనా గెలుస్తానని అంటే దానికి ముందు గ్రౌండ్ వర్క్ కూడా చేశారు. ప్రతి నియోజకవర్గంలో 25-30 వేలు ఓట్లని తొలగించేస్తున్నారు. అంటే టీడీపీ వాళ్ళు కానీ అంటే న్యూట్రల్గా ఉన్నటువంటి వ్యక్తులు కానీ వీళ్ళందరి ఓట్లన్నీ తొలగించి అంటే మీకు అనుకూలంగా ఉన్నటువంటి ఓట్లు మాత్రమే మీరు ఫిలప్ చేసుకొని రేపు ఎన్నికలకు ఈ విధంగా వెళ్ళి ఇలాగైనా గెలిచేయాలి. అంటే వీటన్నిటికీ మూల కారణం ఒకటే, ఈరోజు దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలా. ఆ రోజున ఒక్క అవకాశం అనుకొని వచ్చి ఈ రోజున మరి మనకు అవకాశం లేకుండా చేసినటువంటి ఈ ముఖ్యమంత్రిని మీరే ఒకసారి గమనించండి, ఆలోచించండి. అంటే ఆ రోజున అధికారం కోసం ఏదైతే ముఖ్యమంత్రి పదవి తనకు కావాలి అని కోరుకున్నాడో ఆ రోజున ప్రజలు చాలా ఇంపుగా కనపడ్డారా? ఊరూరో తిరిగినావు, కనపడిన ప్రతి ఓడికి ముద్దెట్టినావు, తలలు నుమిరావు, బొగ్గలు నుమిరావు, ఇవన్నీ చేసి ఆ రోజున అంత ఇంపుగా ఉన్న ప్రజలు ఈరోజు నీకు అధికారం వచ్చి ఒక సీఎం అయిపోయేసరికి ఏంటి నీ తాలూకు ఇది, నువ్వేమైనా దిగొచ్చావా? ఇప్పుడేం పరదాలు కట్టుకొని వెళ్తావా? బస్సు దిగవు, బయటికి రావు, ఒక ప్రెస్ మీట్ పెట్టవు, ఒక విశ్లేషణ చేయవు, ఒక డిపార్ట్మెంట్ మీద ఏం జరుగుతుందని కనీసం ప్రజలకి ఇదిగోండి నేను ఢిల్లీ వెళ్ళాను, ఈ వ్యవహారం మాట్లాడాను, ఇది తీసుకొచ్చాను అని ఏ రోజైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ఇది ఉందా? సో అంటే ఏంటండి నియంత్రణతో పోకడలు? అంటే ఇక మీకు అభివృద్ధి కానీ ఇటువంటివి ఏవి కూడా మీకు చేత కాదు, ఇక మీరు చేయడానికి ఎటువంటి ఆస్కారం లేదు. వీటన్నిటిని డైవర్ట్ చేయాలంటే ఇట్లాంటి ఒక ఇష్యూ తీసుకురావాలా. అందులోకి ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిని ఇలాగా ఇబ్బంది పెట్టి ఈ రోజున మీరు పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇది ఎక్కువ కాలం మన్నదు, గుర్తుపెట్టుకోండి. ఒక రోజంటూ వచ్చిన రోజున అంటే ఇది సామాన్యుడిగా అంటున్నామండి, ఇవేమో పార్టీని దృష్టిలో పెట్టుకొని మాట్లాడట్లేదు. మాకే ఇంత ఆవేదన గురవుతున్నామంటే మరి సామాన్యమైన ప్రజలు ఇలాగ ఆలోచిస్తున్నారంటే సోషల్ మీడియాలో ఈ మధ్యన పోస్ట్ చూసిన, ఆ రోజు రాజశేఖర రెడ్డి తప్పు చేసినాడు, ఆ హెలికాప్టర్లో ఈయన కూడా తీసుకుపోతే బాగుండేనని. అంటే ఏంటి, ప్రజలు కోపం అనేది పోయి ఈరోజు కక్ష కసితో ఉన్నారు. ఆ స్థాయికి మీకు మీరుగా తెచ్చుకున్నారు. ఇది ఎవ్వరూ తయారు చేయలేదు, ఇది మీకు మీరుగా తయారు చేసుకునేదే. ఇది మీ స్వయంకృతాపరాధం, భస్మాసుర హస్తం మీది మీకే పడతావుతుంది. త్వరలో మీరు మట్టి కొట్టుకుపోవడం తథ్యం తథ్యం తథ్యం, ఇది రాసుకోండి. సో అందువల్ల అంటే ఏంటంటే ఇలాంటి పోకడలతో వెళ్ళి అణిచివేసేస్తాము, ఇంకెవరిని బతకనివ్వము అనేది ఉంటే ఇది ఎక్కువ కాలం మనదు. రేపు గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళు కూడా అదే దూరంలో వెళ్తే మీ పరిస్థితి ఏంది? ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, అది ఎవరికైనా అవ్వచ్చు. కానీ ఈరోజు అధికారం ఉంది కాబట్టి మేము అనుకున్నట్టు చేస్తున్నాం కదా. ఈరోజు విర్రవీగితే అధికారం అనేది ఒక్కసారి అట్నుంచి ఇటు తిరగబడిన రోజున మిమ్మల్ని రక్షించడానికి ఆ భగవంతుడు కూడా ఉండడేమో ఆ క్షణానికి. దయచేసి వీటిని దృష్టిలో పెట్టుకోండి, అభివృద్ధి మీద కేంద్రీకరించండి. ఎప్పటికీ మించిపోయింది లేదు, జస్ట్ సరి చేసుకోండి మీ తాలూకు విధానాలు. అంటే ఈ కక్ష సాధింపు ధోరణి కొద్దిగా మార్చుకుంటే ప్రభుత్వానికి ఏమైనా ముందు కొంతవరకైనా ఒక ఊరట కలుగుతుందేమో అని ఈ విధంగా తెలియజేసుకుంటూ. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్,
ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడు పాత్రికేయ మిత్రులు అడుగుతూ ఉన్నారు, నవరత్నాలు లేకపోతే ఇది ఆయన తాలూకా ఈ మేనిఫెస్టో లాస్ట్ టైం ఈరోజు వాళ్ళకి అధికారం తెచ్చిపెట్టింది అదే కాబట్టి అది ఏదో సక్సెస్ఫుల్గా వెళ్ళిపోతుంది, ప్రజలందరూ మా వెనకాల ఉన్నారు, లేకపోతే మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేసిన వాళ్ళందరూ వాళ్ళు మా ఓటర్లు కాదు అంటే ప్రత్యేకంగా ఇంకెక్కడ తయారు చేసి పెట్టారు ఏంది అంటే ఇప్పుడు మీరు అంటున్నట్టు ఈ నవరత్నాలు అనేది పెన్షన్ గురించి మాట్లాడుతున్నాం. జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్, 200 రూపాయలు ఉన్న పెన్షన్ని ఏకపక్షంగా ఒకే ఒక్క తీర్మానంతో ఒకే నిర్ణయంతో చంద్రబాబు నాయుడు గారు 2,000 రూపాయలు చేసినారు మొన్న 2018కి, అంటే గవర్నమెంట్ దిగక ముందు. సరే, గవర్నమెంట్ మారక ముందు. సరే, ఆ తర్వాత అప్పుడు నువ్వేమన్నావు, ఇదే పెన్షన్ని నేను 2,000 కాస్త 3,000 చేస్తానని ప్రజలకు వాగ్దానం చేసినావు. సరే చేసావు, అది నెరవేర్చావా? ఒకసారి మీరు ఆలోచించండి. ప్రతి సంవత్సరం 250 రూపాయలు 250 రూపాయలు నాకు పెంచుకుంటూ వెళ్తానని 2 సార్లు పెంచినావు, మూడోది ఇంకా పెండింగ్ పెట్టినావు, ఇంకా అది కూడా రాలా. అంటే ఇప్పుడు ఇస్తుంది ఓన్లీ 2,500 500 రూపాయలే నువ్వు. అంటే దీనివల్ల ప్రతి కుటుంబం ఎంత నష్టపోయిందో ఒకసారి ఆలోచించండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, సరే ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఎందుకు ఇప్పుడున్నటువంటి ఈ రేట్లు కానీ ఇక్కడ జరుగుతున్నట్టు ఏవో నిత్యావసర వస్తువులు గట్రా ఇవన్నీ కూడా పెరగడం వల్ల వాళ్ళకి వృద్ధులకి మందులకి ఇవన్నీ ఉపయోగపడతాయి కదా అని ఒక ఆలోచనతో ఆయన 3,000 ఇస్తున్నారు. స్ట్రైట్ అవే 3,000 అన్నారు. అంటే నీలాగా సంవత్సరానికి 250 మనకి మార్కెట్లో చాలా దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఫ్రీ 1 రూపీ. అంటే ఒక వస్తువు ఖరీదు 1000 రూపాయలు ఉంటే మీరు 1 రూపాయికే కొనవచ్చు అని చిన్న చొక్కోటి పెడతాడు పైన. అంటే దాని అర్థం ఏంటంటే కండిషన్స్ అప్లై. అట్లా కండిషన్స్ అప్లై అనే ఇలాంటివేనండి వీళ్ళు చేసే విధానం. ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండదు, వాళ్ళు ఎక్కడ కూడా ఒక నిజాయితీ ఉండదు. అన్ని అడ్డగోలుదారులు, పిచ్చి పనులు ఇట్లాంటివేనమాట. 250 పెంచాను, దానికేమో ఈ సాక్షి నిండా పోస్టర్లు, ఇది నిండా ఈ టీవీ నిండా అడ్వర్టైజ్మెంట్లు. వీడు బతకడానికి వీడి తాలూకు మనుషులు బతకడానికి తప్పితే ఈ నవరత్నాలు ఎవ్వరికి ఉపయోగపడే పరిస్థితి లేదు. ఇకపోతే మీరు అన్నారు గృహాలు. ఏం గృహాలండి? ఎన్టీఆర్ గారు, ఇందిరమ్మ గారి హయాంలో వచ్చినటువంటి పక్కా ఇల్లు, ఆ తర్వాత ఎన్టీఆర్ గారు కూడా పక్కా ఇల్లు అంటే అప్పుడు ఉన్నట్టు గుడిసెలు తీసేసి స్లాబ్డ్ హౌస్ కట్టేసి ఇచ్చినారు. ఆ తర్వాత అప్పుడు మన 2014లో చంద్రబాబు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పటికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారి చొరవతోని దగ్గర 25 లక్షల ఇల్లు మన ఆంధ్రప్రదేశ్కి కేటాయించబడినాయి. మీరు చూడండి, టిట్కో ఇల్లు ప్రతి జిల్లాలో కూడా ఇచ్చారు. ఆ రోజున మనోడు పాదయాత్ర చేస్తూ ఉన్నప్పుడు ఏమన్నాడు, మీరు అక్కడ దాన్ని కట్టాల్సినటువంటి మీరు కట్టాల్సిన అవసరం లేదు, దాన్ని ఒక్క దెబ్బతో మాఫీ చేస్తానన్నాడు. ఒక్క దెబ్బతో మాఫీ లేదు, ఏమి లేదు. ఈరోజు బ్యాంకు వాళ్ళు ఏమో ఈ టిట్కో ఇల్లు మీద పడుతున్నారు, మీరు అర్జెంట్గా ఇప్పుడు కట్టాల్సిన డబ్బులు కట్టండి అన్నారు. మొన్నటి వరకు ఏం చేసావు, ఇదే ఎన్టీఆర్ పక్కా గృహాలకి వాళ్ళు ఇచ్చినటువంటి పట్టాలు నువ్వు రద్దు చేయడం ఏంటి, మళ్ళీ నువ్వు వాటిని నీ ఫోటో వేసుకుని ఇవ్వడం ఏంటి, నీ ఫోటో వేసుకొని ఇవ్వడం ఏంటా? అంటే ఫోటో పిచ్చి నీకు పెరిగిపోయింది, పబ్లిసిటీ పిచ్చి నీకు పెరిగిపోయింది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు విమర్శించావు అలాగే పిచ్చి అని, నీకు పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది పబ్లిసిటీ పిచ్చి. ఇంకోటి ఈ మధ్యకాలంలో చూస్తున్నాము పాస్ పుస్తకాల మీద. అరే మా భూములు, మా పూర్వీకులు లేకపోతే మేము సంపాదించుకున్న ఆస్తితో మేము చేసుకున్న భూములు మా పాస్ పుస్తకాల మీద నీ ఫోటో ఏందే? నువ్వేం కొనిసి ఇచ్చినావా? నువ్వేం మాకు కొనిసి ఇచ్చావా? లేకపోతే నువ్వేమైనా అలాట్ చేసావా మాకు ఏదైనా వ్యవహారంలో? ఏంటి ఈ పాస్ పుస్తకాల మీద నీ బొమ్మ ఏంది? ఇలాగా ఏంటంటే మనోడు ఒక రకమైనటువంటి అభద్రత భావంతో గురై ప్రతి దగ్గర మొహం చూస్తూ ఉంటే చూసిన ప్రతిసారి తిట్టాలని అనిపిస్తూ ఉంది. సో అలాంటి నీతానికి దిగజారిపోయి ఈరోజు నవరత్నాలు అనేది అక్కడ జరుగుతూ ఏది కూడా ఈవెన్ మీరు అంటున్నట్టే అమ్మ దీవెన ఇది కూడా అప్పుడు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఏదైతే ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ అప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఇన్స్టిట్యూషన్స్కి ఇచ్చేవారు. ఏదైతే కన్సర్న్ కాలేజెస్ ఉండేవో అది ఇంటర్మీడియట్ కాలేజీ కానీ, జూనియర్ కాలేజీ కానీ, ఇలా పీజీ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజెస్ కానీ కన్సర్న్ కాలేజెస్కి ఇచ్చేవారు. ఈ కన్సర్న్ కాలేజీకి ఇచ్చినప్పుడు ఆ పిల్లలకి మళ్ళీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ ఫీజు అనేది రెస్క్యూట్ అయ్యేది. ఇప్పుడేం జరుగుతుంది, మళ్ళీ అమ్మలకి ఇస్తాను అంటాం. ఈ తల్లికి ఇచ్చావు అంటే ఏంటి డిఫరెన్స్ ఏముంది అందులో? ఒక చెయ్యి మార్చినట్టు ఇంకో చేతిలో పెడుతున్నావు. ఇక్కడ ఇది పూర్తిగా చేరుతుందా? ఏదో ఇంటి ఖర్చులకు ఏమైనా వాళ్ళు ఏదైనా అవసరం ఉండి వాళ్ళు వాడేశారు అనుకోండి, ఈ
ఇప్పుడు ఈ పిల్లల చదువులు మళ్ళీ మధ్యలో అయిపోతున్నాయి. దానివల్ల అగైన్ డ్రాప్ అవుట్స్ పెరిగిపోతున్నాయి, మిడిల్ డ్రాప్ అవుట్స్. దానివల్ల ఏంటంటే మళ్ళీ ఈ పిల్లల చదువులు ఆటంకాలు అయిపోతున్నాయి. ఎగ్జామినేషన్ ఫీజులకి హాల్ టికెట్లు ఇవ్వకపోవడం, వీటన్నిటిని కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఆ రోజున ఏదైతే ఫీజు రింబర్స్మెంట్ అనేది ఆ డైరెక్ట్ ఇన్స్టిట్యూషన్స్, ఆ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో దానికి పంపించేవారు. అది ఎంత చక్కగా జరిగేది. మరి ఈరోజు మీరు ఒక్కటే ఇదేదో మార్చేసినట్టు ఇప్పుడు ఎందుకు పెట్టాలి? సో అంటే ఇవన్నీ కూడా లోపభూయిష్టమైనటువంటి వ్యవహారాలేనండి. ఏమి లేదు. ఈ యొక్క దిక్కుమాలి ఛానల్ ఒకటి ఉంది, ఒక పనికిమాల పేపర్ ఒకటి ఉంది. ఈ రెండింటితో అంటే వీళ్ళ తాలూకు మనుషుల దగ్గర ఊదర కొట్టుకోవడం పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇదే పని. వీడు అంటే ఏ పనికిమాలిన పని చేసినా కానీ దానికి ఆ టీవీలో ఆ పేపర్లో మాత్రం మహత్తరమైన బిల్డప్ ఇచ్చి ఇది సూపర్ అని మసిపూసి మారేడుకాయ చేసి ఆ ప్రజలను నమ్మించి ఈ రోజుకి దౌర్భాగ్యమైనటువంటి రాష్ట్రంగా తయారు చేసాడు ఈ పనికిమాలినోడు వచ్చిన తర్వాత. ఎప్పుడైతే ఇంకా తొందరలో ఎలక్షన్లు వచ్చి ప్రజలు కూడా ఈసారికి కొద్ది విజ్ఞతతో ఆలోచించి ఏంటి రేపు భవిష్యత్తు ఏంటి అనేది తెలుసుకొని మీరు ఏదైనా ఓటేసి మనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని మనం తెచ్చుకుంటేనే ఈ రాష్ట్రంలో బతికి బట్టగట్టగలం. లేకపోతే వీఆర్ గోయింగ్ టు ఎండ్. ఎవరి మట్టుగాళ్ళు మీ చుట్టుపక్కల ఉన్న జిల్లాల్ని అంటే రాష్ట్రాలను ఎదుర్కోండి. రాయలసీమ దగ్గర ఉన్న వాళ్ళందరూ అటు బెంగళూరు పోండి, మా కర్ణాటక బెంగళూరు. ఇక్కడ మేము ఇటు సైడ్ ఉత్తరాంధ్ర ఉన్న వాళ్ళందరం కూడా ఇటు ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, మేము ఇటు పారిపోతాం. అంటే ఇంక అంతకు మించి ఇంకో సోర్స్ లేదండి. యూ కెనాట్ లివ్ ఇన్ దిస్ స్టేట్ ఇఫ్ దిస్ బ్లడీ బాస్టర్డ్ ఈజ్ కమింగ్ టు పవర్ నెక్స్ట్ టైం. అది కూడా గుర్తుపెట్టుకోండి.